ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములో 3వ అధ్యాయం 22వ వాక్యం చెప్తుంది చూడండి. దేవుని కృప ఎటువంటిది? మనము నిర్మూలము కాకుండా మనల్ని కాపాడే కృపగా ఉంటున్నది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 50వ వాక్యం చెప్తుంది చూడండి. దేవునికి భయపడు దేవుని బిడ్డల యొక్క జీవితములో తరతరములకు ఆయన కృప నిలుచునంట. ఏ పరిస్థితులు, ఏ పోరాటములు మీ జీవితంలో వచ్చినా చోలిపోకండి. ఎందుకు తెలుసండి? దేవుని యొక్క కృప మీ జీవితంలో మారనిది. దేవుని యొక్క కృప, యెహోవా యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యం మీ జీవితంలో మారనిది. మిమ్మల్ని ఏ పరిస్థితులు నిర్మూలించడానికి కాదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తి గల వారిని ఆయన వాత్సల్యము, ఆయన యొక్క కృప కాపాడుతుందంట. దేవుని యొక్క భయభక్తి అంటే ఏమండి? పాపమునకు తొలగి జీవించడమే. పాపమునకు తొలగి జీవించే జీవితమే దేవునికి భయభక్తి కలిగిన జీవితం. భయపడకండి, చోలిపోకండి. దేవుని భయభక్తిని కాపాడుకోండి. ఈ దేవుని కృప మీ జీవితంలో నిండుగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, నా ప్రియ సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ కృప వీళ్ళపైన బయలుపడను గాక. వీళ్ళ అవసరతలను సంధించండి. మీ కృప, వాత్సల్యం, మీ దయ, మీ తోడు నీడ వీళ్ళ జీవితంలో బయలుపడాలి. వీళ్ళ అవసరతలను సంధించండి. నా రాజా, ఎన్ని పోరాటములు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ బిడ్డలు నిర్మూలం కాకుండా ఉండడం మీ యొక్క కృప మాత్రమే. మీ ప్రసన్నత వీళ్ళ జీవితంలో బయలుపడిని. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.